తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం పల్నాడు జిల్లాలో ఏడుగురిని బలి తీసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. అమాయకులు వీళ్ళు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట వేలూరి గ్రామానికి చెందిన వాళ్ళు చనిపోయిన వాళ్ళంతా. చిలకలూరిపేటలో అడ్డా రోడ్డు సెంటర్లో ఆటో యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వచ్చి ఆటోను ఢీకొట్టింది. బస్సు అంటే యూటర్న్ సమయంలో బస్సు స్పీడ్ని కానీ బస్సుని కానీ గమనించని ఆటో డ్రైవర్ ఊహించని విధంగా కొంత ప్రమాదకర పరిస్థితుల్లో యూటర్న్ తీసుకుంటున్నాడు. ఇక్కడ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఉందని చెప్పడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఆటో ఓవర్ స్పీడ్ లో ఉంది, దాంతో పాటు ఓవర్లోడ్ తో ఉంది. ఆటోలో ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 16 నుంచి 17 మంది ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు 7 ఉంటే మరో 9 మంది ప్రయాణికులు తీవ్రమైన గాయాలతో విపత్కర పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళందరినీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చి అక్కడ చికిత్స అందిస్తున్నారు. అక్కడ అంటే యూటర్న్ దగ్గర ఆటో డ్రైవర్ అంటే వెనక నుంచి వెహికల్ ఏదొస్తుంది అనేది గుర్తించకపోవడం, తెల్లవారుజామున అంటే రోడ్డు చాలా అంటే క్లీన్ గా ఉండటం, రోడ్డు పైన ట్రాఫిక్ తక్కువగా ఉండటం, తెల్లవారుజామున కావడంతో బస్సు కూడా వేగంగా ఉన్నట్టుగా అర్థమవుతోంది. మనం ఆటో చూడొచ్చు స్క్రీన్ పైన. బస్సు వచ్చి నేరుగా ఇది 7 సీటర్ వరకు, నిజానికైతే ఇది 7 సీటర్ ఆటో, 7 మంది మాత్రమే కూర్చోవాలి. కానీ మొత్తం 16 నుంచి 17, 18 మందిని ఆటోలో కూర్చోబెట్టిన ఆటో డ్రైవర్ అదంతా అంటే కనీసం నిర్లక్ష్యపూరితంగా ఆటోని తీసుకొస్తుండగా అర్థమవుతుంది. దీంతో అక్కడికే రోడ్డు చాలా క్లియర్ గా, రోడ్డు పైన వాహనాలు లేకపోవడం, రోడ్డు క్లీన్ గా ఉండడంతో చాలా వేగంగా వచ్చిన బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంట్రోల్ కాలేకపోయింది, వచ్చి ఆటోని ఢీకొట్టింది. మొత్తం అక్కడికక్కడే 7 మెంబర్స్, 7 అక్కడికక్కడే చనిపోయారు. మరొక 9 మందిని పరిస్థితి తీవ్రమైన గాయాలతో 9 మంది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీన్ చూడొచ్చు, సీన్ ఆఫ్ అఫెన్స్ ప్రమాదం జరిగిన ప్లేస్ కావచ్చు, ఆసుపత్రిలో ఉన్న బాధితులను కావచ్చు మనం చూడొచ్చు. వీళ్ళంతా చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వ్యక్తులు. వీళ్ళు ప్రకాశం జిల్లా కొండమంజులూరులో ఒక బర్త్డే పార్టీకి వెళ్ళారు. రాత్రి బర్త్డే పార్టీకి వెళ్ళి, అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఒకే ఊరి వాళ్ళు, ఒకే ఫ్యామిలీ మెంబర్స్ గా కూడా కొంత సమాచారం అందుతోంది. ఒక యూటర్న్ దగ్గర ఆటో యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఇక్కడ బస్సు ఓవర్ స్పీడ్ కంటే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పాపం యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో పిల్లలు కనిపిస్తున్నారు, ఆటోలో పసిపిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ఆసుపత్రిలో కూడా చూడొచ్చు. ఒకరి కాలు విరిగింది, ఒకరి చెయ్యి విరిగింది, ఒకరి తల భాగానికి, వెన్ను భాగానికి. ఒక బాబు చూడండి, ఒక బాబు ఆసుపత్రిలో ఎమర్జెన్సీ చికిత్స అందిస్తున్నారు. ఆ బాబుకి చిన్నపిల్లలు కూడా ఉన్నారు. గాయపడ్డ వాళ్ళలో చనిపోయిన వాళ్ళ వివరాలు కూడా కొంత తెలియాల్సి ఉంది. చనిపోయిన వాళ్ళ పేర్లు కొంత బాబు, మనెమ్మ, సంపూర్ణ, లక్ష్మీ గంగమ్మ, మరియమ్మ, సువార్తమ్మగా కొంత సమాచారం అందుతోంది. చనిపోయిన వాళ్ళలో కొంచెం పెద్దవాళ్లే ఉన్నారు. చిన్నపిల్లల గురించి ఇంకొంత సమాచారం అందాలి. కానీ గాయపడ్డ వాళ్ళు పిల్లలు కనిపిస్తున్నారు చాలా స్పష్టంగా. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న ఈ ట్రావెల్స్ బస్సు చిలకలూరుపేటని క్రాస్ చేస్తున్న సమయంలో ఆటో ఎదురుపడింది యూటర్న్ దగ్గర. అక్కడ యాక్సిడెంట్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా గుంటూరు ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుంటాం. సత్య, అసలు ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? అసలు అక్కడ ప్రస్తుతం అక్కడున్న అంటే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? తిరుమల రెడ్డి, పల్నాడు జిల్లా చిలకలూరుపేట అడ్రోడ్డు దగ్గర అయితే ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆటో నిర్లక్ష్యంగానే ఈ ప్రమాదం జరిగిందని కూడా అయితే అక్కడ స్థానికులు కానీ మనం కూడా అది అక్కడ చూసినప్పుడు కూడా అక్కడ స్పాట్ లోకి వెళ్ళినప్పుడు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఏదైతే యూటర్న్ ఉందో, అంటే ఒక బర్త్డే పార్టీకి వెళ్ళి ఒకే కుటుంబానికి సంబంధించిన వారు బర్త్డే పార్టీకి వెళ్ళి అక్కడ నుంచి తిరిగి వచ్చిన క్రమంలో చిలకలూరుపేట దగ్గర నుంచి అడ్రోడ్డుకి సంబంధించి ఆటో మలుపు తిప్పుకునే సమయంలో కూడా అతను, అంటే నైట్ పూట కాబట్టి ఎక్కడా కూడా ట్రాఫిక్ ఉండదు, ఏమీ అంతరాయం ఉండదు కాబట్టి అతను స్పీడ్ గా తిప్పే క్రమంలో కూడా ఒక్కసారిగా వస్తున్నది, అంటే ఈ ట్రావెల్స్ బస్సును చూసుకోలేదు. అంటే ఇది కేవలం ఆటో యొక్క డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే. యూటర్న్ తీసుకునేటప్పుడు ఆ చుట్టుపక్కల ఏమొస్తున్నాయి అనేది ఒకసారి మనం గమనించుకోవాలి. ఆ గమనించే పోవటంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా అయితే మనకు తెలుస్తుంది. ఒక్కసారిగా స్పీడ్ గా వచ్చిన ట్రావెల్స్ బస్సు ఆటోని ఢీకొట్టడంతో అక్కడికక్కడే 6 సత్య ప్రమాదం జరిగినప్పుడు ఆటోలో మొత్తం ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మనకున్న లెక్క ప్రకారం చూస్తే 7 నుంచి
ఏడు మంది చనిపోయారు, 9 మంది గాయపడ్డట్టుగా సమాచారం ఉంది. ఇంకా ఎవరైనా ఉన్నారా బచాయించిన వాళ్ళు, ఒక గాయం లేకుండా కొంత బయటపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొత్తం ఎంతమందిని ఎక్కించాడు ఈ ఆటో చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. మొత్తం ఆటోలో 17 మంది ఉన్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఆటోకు సంబంధించి 7 లేదా 8 మంది, కానీ గట్టిగా ఇక్కడ ఎక్కించడం వల్ల కూడా దాదాపు ఆటోలో 17 మంది ఉన్నట్టు. ఆ 17 మందిలో 6 మృతి చెందారు. ఇప్పుడే తాజా వార్త ఏంటంటే హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతూ ఇంకొక వ్యక్తి కూడా మృతి చెందినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తం 7 మృతి చెందారు. మిగిలిన వారికి 9 మందికి కూడా గాయాలైన, అందులో చిన్నపిల్లలు ఉన్నారు, వారికి కూడా తీవ్ర గాయాలైన. ఒక అబ్బాయిని కూడా ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే చిన్నపిల్లలకు కూడా చిన్న చిన్న గాయాలైన, వారికి ఎటువంటి ప్రమాదం లేదు. ఒక అబ్బాయికి మాత్రం పరిస్థితి కొద్దిగా అనుకూలంగానే ఉంది. కానీ ఇక్కడ మాత్రం 7 చనిపోవడం కూడా చాలా బాధాకరం. అంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వారు, బంధువులు కాబట్టి, ఒకే గ్రామానికి, వేలూరు గ్రామానికి సంబంధించిన కాబట్టి వేలూరు గ్రామంలో కూడా తీవ్ర విషాదాలు అయితే చోటు చేసుకున్నాయి తిరుమల రెడ్డి. దీనికి సంబంధించి కూడా అంటే ఘటనా స్థలానికి కూడా పోలీసులు చేరుకున్నారు. 108కి సమాచారం ఇచ్చి వెంటనే గుంటూరు జీజీహెచ్కి అయితే క్షతగాత్రులను, ఎవరైతే గాయాల పడారో వారిని కూడా అయితే గుంటూరు తరలించడం కూడా అయితే జరిగింది తిరుమల. రైట్ సత్య, ఇది మొత్తానికి చూడాలి. ఒకసారి మీరు సీన్ లో చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు, చాలా స్పష్టంగా ఆటో నుజ్జు అయింది. ఆటోలోనే ఒక వృద్ధురాలికి సంబంధించిన మృతదేహం కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు అక్కడ ఆటో మొత్తం పప్పు అయిపోయింది. బస్సు చాలా వేగంగా ఉన్నట్టుంది. ఆ సమయంలో ఆటో డ్రైవర్ సడన్ గా యూటర్న్ కొట్టేసరికి బస్సు డ్రైవర్ కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఒక రకంగా చెప్పాలంటే బస్సుని ఒకవేళ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటే బస్సు కూడా కొంత ఫల్టీ కొట్టే ప్రమాదం ఉండేంత స్పీడ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. బస్సు డ్రైవర్ మాట్లాడారు ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత. బస్సు డ్రైవర్ మాటలు విందాం. ఏం చెప్తున్నాడంటే, ఆటో డ్రైవర్ మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా యూటర్న్ కొట్టాడు, బస్సును కనీసం ఎటు తీసుకెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నేరుగా వెళ్ళి ఆటోని ఢీ కొట్టిందని చెప్తారు. ఒకసారి బస్సు డ్రైవర్ మాటలు విందాం. ఒకసారి బస్సు డ్రైవర్ మాటలు ప్లే. ఈ కటింగ్ అది అన్నీ కూర్చోడు వాళ్ళు కటింగ్ సరిపోతుంది అని కరెక్ట్ బండి ముందు కటింగ్ ఆడంది అవుతుంది. నేను చూసి గ్యాప్ బ్రేక్ పెట్టా, దూరం మాత్రం అనుకోవాలా అడక్క ముందు వచ్చాడు, ముందు బ్రేక్ పెట్టాడు. ప్రత్యక్ష సాక్షులు కూడా అదే చెప్తున్నారు. ఏంటంటే ఆటో డ్రైవర్ వేగంగా ఉన్నాడు, ఆటోలో జనం ఉన్నారు. అందులో ఎవరైతే ఈ ప్రమాదంలో గాయపడ్డ ఒక వృద్ధురాలు కూడా చాలా క్లియర్ గా చెప్తుంది చనిపోయిన. అక్కడ ఆమె షాక్ లో ఉంది. ఆమె మాటలు వింటుంటే కొంత మనకు కూడా ఆందోళన కలుగుతుంది. ఒకసారి విందాం. ఆమె ప్రత్యక్ష సాక్షి, ఆమె చెప్పే మాట్లాడి ఒకసారి వినండి. ఆటోలో ఆటో డ్రైవర్ ఏమైనా మందు తాగుతున్నాడు? ఈ స్టీరింగ్ ఆటోల విషయానికి వచ్చేసరికి అక్కడ అంటే ప్యాసింజర్ ఆటోలు తిప్పుతూ ఉంటారు, జనాలను ఎక్కిస్తుంటారు. భారీ ఎత్తున జనాలను ఎక్కించి ఎంతమంది కూర్చోగలిగితే అంతమందిని కూర్చోబెడతారు. పిల్లలు, ముసలు, వృద్ధులు అనే తేడా ఏముండదు. వాళ్ళకి డబ్బులే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆటో డ్రైవర్లకి ఎంతమందిని ఎక్కిస్తే అంత డబ్బులు దొరుకుతాయని ఒక ఆశ. ఆ ఆశతో ఈ స్టీరింగ్ ఆటోలో 6 మంది 7 మంది కూర్చోవాల్సిన చోట 16 మంది 17 మందిని కూర్చోబెట్టారు. ఈ ఆటో ప్రమాదానికి కారణం కూడా అదే. ఇక్కడ 7 మెంబర్స్ మాత్రమే కూర్చోవాల్సిన ఆటో ఇది. 7 మెంబర్స్ కూర్చోవాల్సిన ఆటోలో దాదాపు 17 మందిని, అంటే అదనంగా 10 మందిని కూర్చోబెట్టాడు. అలాంటప్పుడు ఆటోని కంట్రోల్ చేయడం కూడా సమస్యనే. మీరు ఒకసారి ఆలోచించండి. ఇక్కడ జనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఎక్కువ మందిని ఎక్కిస్తున్నారో మన అవసరం కోసమో, లేకపోతే వేగంగా మన గమ్యాన్ని చేరుకోవాలన్న ఉద్దేశంతోనో ఎక్కువ మంది కూర్చున్న ఆటో ఎక్కి కూర్చున్నారనుకోండి, అది ప్రమాదానికి గురైతే లేకపోతే అది దాన్ని కంట్రోల్ చేసే అవకాశం కూడా దొరకదు. ఎక్కువ మంది ఎక్కి ఉన్న ఆటోని ఎక్కడం మానేయండి. ముందు ప్రజలే తమకు తాము జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది చూస్తుంటాం పక్కన ఇరికించి కూర్చోబెడుతుంటారు. ముందు సీట్లో 2 కూర్చోవాల్సిన చోట 1 కూర్చోవాల్సిన చోట 4 ఎక్కిచ్చేస్తుంటారు. ఆటో డ్రైవర్లు చాలాసార్లు చూస్తాం హ్యాండిల్కి ఇటువైపు ఒకరిని అటువైపు వేలాడుతూ వస్తుంటారు. ఇక్కడ పరిస్థితి కూడా అదే. 17 మంది కలిసి ఒక ఆటో ఎక్కి ప్రకాశం జిల్లాకు వెళ్ళి అక్కడ ఒక బర్త్డే పార్టీలో పాల్గొని నైట్ ఆ ప్రమాదకరంగా లోడ్ అయి ఉన్న ఆటోలో రాత్రిపూట తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో
ఆటో డ్రైవర్ ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఇటువంటి ప్రమాదమే జరుగుతుంది. ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు, ఆటో ఓవర్లోడ్ ఉంది, ఆటో ఓవర్ స్పీడ్ లో ఉంది, ఆటో డ్రైవర్ ఓవర్లుక్ కూడా ఉంది. ఈ కారణాలే ఇక్కడ రోడ్డు ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. 7 మందిని పొట్టన పెట్టుకోవడానికి కారణమని తెలుస్తుంది. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఒక ఊరిలో ఇవాళ తీరని దుఃఖాన్ని మిగిల్చింది. చనిపోయిన వాళ్ళంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళని తెలుస్తుంది. ఇంత దారుణమైన సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రయాణికులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే.